హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ మీద ఆర్బీఐ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్బీఐ యొక్క ఫుల్ ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ అనేది మన భారతదేశానికి సంబంధించి కేంద్ర బ్యాంక్. అంటే మన భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లోని బ్యాంకులన్నీ ఆర్బీఐ రూపొందించిన నియమ నిబంధనలకే లోబడే పనిచేయాలి. ఈ ఆర్బీఐ అనేది తన పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులతో పాటు వారికి ఏమైనా రుణాలు కావలిస్తే కొన్ని రుణాలను కూడా సమీకరించి ఇస్తుంది. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ సేవలు అందిస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, వారికి ఏమైనా డబ్బులు కావాలనుకుంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాయి. అక్కడ ఆర్బీఐ ఎంతో కొంత వడ్డీ రేటు నిర్ణయించి ఈ బ్యాంకులకు ఇస్తాయి. అప్పుడు ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, ఆర్బీఐ దగ్గర తీసుకొచ్చిన అమౌంట్ని మనకి అంటే ఖాతాదారులకు ఇచ్చి వాటి మీద ఇంట్రెస్ట్ తీసుకుంటాయి. అంటే ఇక్కడ బ్యాంకులు ఎలా పనిచేస్తాయని మనం పరిశీలిస్తే కనుక బ్యాంకులకి సొంత పెట్టుబడులతో పాటు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలతో పాటు ఖాతాదారులు వేసే డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ రేటుని తగ్గించి అక్కడి నుంచి కూడా నిధుల్ని సమీకరించుకొని బ్యాంకులు అనేటివి పనిచేస్తాయి. అంటే ఇక్కడ క్లియర్ కట్గా బ్యాంకు యొక్క స్వరూపం మనకు క్లారిటీగా అర్థమైంది. అయితే అప్పుడప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులకు ఇచ్చే డబ్బులు అంటే రుణాల మీద వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఈ సవరణ వల్ల మనకు స్టాక్ మార్కెట్ అనేది ప్రభావం అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైనా సరే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు సవరించినప్పుడు వడ్డీ రేట్ పెరిగిందనుకోండి, స్టాక్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే సింపుల్ లాజిక్ ప్రకారం ఆర్బీఐ తను ఇచ్చే డబ్బులకు వడ్డీ పెంచితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంకులు కూడా వారిచ్చే లోన్ల మీద వడ్డీ రేట్ పెంచుతారు. ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా ఖాతాదారుల మీద పడుతుంది. దాంతోపాటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ట్రేడర్లు మరియు ట్రేడింగ్ చేసే వారి మీద కూడా క్లారిటీగా పడుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్బీఐ ప్రకటించే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడిపోతుంది. దానివల్ల మార్కెట్ కిందికి అంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు ఆర్బీఐ ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లను సవరించి తగ్గిస్తే గనక స్టాక్ మార్కెట్ మీద అనుకూల ప్రభావం పడుతుంది. అంటే ఆర్బీఐ గనక బ్యాంకులకు ఇచ్చే రుణాలకి వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు బ్యాంకులకు కూడా ఆర్థికంగా కొద్ది వరకు వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి దానికి తోడు ఖాతాదారులకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కాబట్టి దానివల్ల స్టాక్ మార్కెట్ మీద అనుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంటే ఓవరాల్ స్ట్రక్చర్ని చూస్తే కనుక ఆర్బీఐ వడ్డీ రేట్లు ప్రకటించినప్పుడు వడ్డీ రేట్లు పెరిగితే స్టాక్ మార్కెట్ పడిపోతుందని, వడ్డీ రేటు తగ్గితే స్టాక్ మార్కెట్ అనేది ముందుకెళ్తుందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఆర్బీఐ ఎప్పుడైనా వడ్డీ రేటు ప్రకటిస్తున్న రోజు కానీ లేదా దాని ముందు రోజు కానీ ట్రేడింగ్ చేయకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించడం కష్టం. ఒకవేళ నిర్ణయం ఉన్నప్పుడు ఒకవేళ ఈరోజు నిర్ణయం తీసుకుంటే తర్వాత వీకు ఇటువంటి పరిణామాలు అయితే కనిపిస్తాయన్న విషయాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. సో ఆర్బీఐ యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినని నేను భావిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ జై హింద్, వందే మాతరం.